అత్యంత దట్టమైన నల్లమల్ల అడవుల్లో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా రూపొందిన శ్రీ సలేశ్వర లింగమయ్య జాతర రేపటి నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పహారాబాద్ నుంచి సుమారు 35 కిలోమీటర్ల దట్టమైన అడవి ప్రాంతంలో గల శ్రీ సలేశ్వర లింగమయ్య జాతర ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ మరియు అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రాలు సమీక్షించారు. ఇక ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా వివిధ అంతర్రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దారి పొడవునా సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాట్లు, త్రాగునీటి ఏర్పాట్లతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంబలి కేంద్రాలు, అన్నదాన కేంద్రాలు కూడా జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వారు తెలిపారు. అలాగే ఈ జాతరకు విచ్చేసే భక్తులు కేవలం ఫరహాబాద్ మార్గం ద్వారా మాత్రమే ఈ 3 రోజుల పాటు ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఈ జాతరకు విచ్చేసినటువంటి భక్తులు ఎవరు కూడా ప్లాస్టిక్ వస్తువులు తేవటం గాని లేదా ఏదైనా అల్పాహారాలు, పండ్ల లాంటివి ఆహార పదార్థాలు జంతువులకు వేయటం లేదా అటవీ ప్రాంతంలో వంటలు చేసుకోవటం, మద్యం సేవించడం లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని సూచించారు. అటవీ శాఖ మరియు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ఈ జాతర సందర్భంగా నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట ఆర్టీసీ డిపోల నుండి భక్తులకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుండి 3 వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపించడం జరుగుతుందని, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ సేవలను కూడా ఏర్పాట్లు చేయటం జరుగుతుందని, ఈ జాతర సందర్భంలో గర్భిణీలు, వృద్ధులు, శ్వాస సమస్యలున్న వారు జాతరకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొనే దానికన్నా రాకపోవడం మంచిదని కలెక్టర్ భక్తులకు సూచించారు. సర్పంచ్ గారు నడుచుకుంటూ వచ్చాయి. మనకి ఎవాక్యుయేషన్ కోసం కొద్దిగా ఎమర్జెన్సీ కోసం అవతల అక్కడ వరకు అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ ట్రెక్ లోపల దిగి గుండా పోతుంది. ఇది ఒక 3 కిలోమీటర్స్, 1 కిలోమీటర్, 2 గుట్టలు ఫస్ట్ జస్ట్ థింక్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇటువైపు హెల్త్ క్యాప్ అవి అదే సార్ మన ఇది అఫీషియల్ వెహికల్స్ అఫీషియల్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్